మిద్దె తోట పెంచుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఈ గార్డెన్ ఒక నమూనా అని చెప్పుకోవచ్చండి. పూల మొక్కలు, పండ్ల మొక్కల్లో కూడా ఎగ్జాటిక్ ఫ్రూట్ వెరైటీస్ చాలా ఉన్నాయి. అలాగే రకరకాల పూల మొక్కలు, అలాగే ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. ఈ వేసవి కాలంలో కూడా ఇంత చక్కగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు. మనం టెర్రస్ పైన మొక్కలు పెంచుకునేటప్పుడు ఈ వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందామండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు నాగలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్. టెర్రస్ పైన గార్డెనింగే కాకుండా అలాగే ఈ పాండ్లో ఫిష్ పెంపకం కూడా చేస్తున్నారు. అలాగే పక్షులు కూడా పెంచుతున్నారు. శ్రీనివాస్ గారు ఈ వీడియోలో రకరకాల టిప్స్ అయితే చెప్పారండి. అవన్నీ మిస్ అవ్వకుండా చూసేయండి. మరి హలో అండి, నేను శ్రీనివాస్. అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది పెరట్లో ప్యారడైస్ ఛానల్. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. కొన్ని వాల్యుబుల్ టిప్స్ అయితే ఉంటాయి. చివరి వరకు చూస్తే మీకు అది అర్థమవుతుందన్నమాట. సో ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. హోమ్ కంపోస్టింగ్ ఎలా చేసుకోవాలి, జీరో బడ్జెట్ గార్డెనింగ్ ఎలా చేసుకోవచ్చు అనే దాని మీద మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళొక్కసారి ఈ ఛానల్ ద్వారా నా గార్డెన్ అయితే చూడబోతున్నారు. సో టెర్రస్ గార్డెనింగ్ అన్న తర్వాత చేంజెస్ అనేవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అంటే మొక్కలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. బికాజ్ మనం కొన్ని గ్రూప్స్లోనే ఉన్న తర్వాత ఒకరి దగ్గర ఒక మొక్క చూడగానే మళ్ళీ మనం తెచ్చి పెట్టేసుకోవాల్సిందే అని తెచ్చేస్తూనే ఉంటాము. దానికి తగ్గట్టుగా కూడా మనకు ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గార్డెనింగ్ అనేది ఎప్పుడు కూడా మీరు చూసి ఇన్స్పైర్ అవ్వండి. ఎందుకంటే తోటి గార్డెనర్స్ కానీ వేరే వాళ్ళు మొక్కలు పెంచుతున్నా కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళు మొక్కల్ని చూసి ఆ గార్డెనర్ని చూసి మీరు ఇన్స్పైర్ అవ్వండి. బట్ వాళ్ళతో కంపారిజన్ అయితే చేసుకోవద్దు. ఎందుకంటే ఇన్స్పిరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కంపారిజన్ వచ్చేసరికి వాళ్ళు కొన్ని రకాల వాళ్ళకి ఇష్టమైన కూరగాయ మొక్కలు అవి పెంచుకుంటూ ఉంటారు. మీకు ఇష్టమైనవి వేరే ఉంటాయి. సో వాళ్ళు పెంచినన్ని రకాలు నేను పెంచేస్తాను, మనను తిననివి కూడా పెంచుకుంటానంటే అది కుదరదు. టెర్రస్లో ఎప్పుడు కూడా లిమిటెడ్ స్పేసెస్. కాబట్టి మీరు ఏం తింటారో, మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో, అంటే మీ ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారా, మిల్క్ ఫీడింగ్ మదర్స్ ఉన్నారా, చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారా, అడల్ట్స్ ఉన్నారా, లేకపోతే ఓల్డర్ పీపుల్ ఉన్నారా, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు ఉన్నారంటే మీకు ఫైబర్ అండ్ ఐరన్ ఇది ఎక్కువ అవసరమైన ఫుడ్ అవసరం. కాబట్టి మీరు ఆకుకూరలు అనేవి బాగా పెంచుకోవచ్చు. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అయినా లేదంటే ఫీడింగ్ ఇచ్చే మదర్స్ అయినా ఆకుకూరల మీద ఎక్కువ బేస్ చేసుకోవచ్చు. అండ్ మునగ చెట్టు లేకుండా గార్డెన్ ఉండకూడదు. అంటే మునక్కాయల కోసమే కాదు, మునగ ఆకు కోసం కూడా మునగ చెట్టు పెంచుకోవచ్చు. అండ్ స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు ఉన్నారు అని అంటే వాళ్ళకి టిఫిన్ బాక్స్ అనేది కలర్ఫుల్గా ఉండాలి. అంటే ఇప్పుడు మన సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మన ఇంట్లో ముల్లంగి ఈజీగా పెరుగుతుంది, క్యారెట్ వచ్చేస్తుంది, బీట్రూట్ వచ్చేస్తుంది, పీస్ పెంచుకోవచ్చు. ఇలా ఏంటంటే ఒక సలాడ్ లాగా చేసి వాళ్ళ బాక్స్లో కనుక పెట్టాము అంటే హెల్త్ అది కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు తింటారు. అండ్ టీనేజ్ పిల్లలు, వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి అన్ని రకాల పోషకాలు అవసరం. కాబట్టి మనకు ఇప్పుడు తీగజాతి కూరగాయలు కానీ అవి ఒక బెండ, సొర, బీర ఇలాంటివి పెంచుకోవచ్చు. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు అని అంటే మనకి మునగాకు, ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో జింక్, కాల్షియం అనేవి ఎక్కువ అవసరం అవుతూ ఉంటాయి. సో మునగ చెట్టు కంపల్సరీ ఉండాలి. అండ్ బొప్పాయి చెట్టు, ఎందుకంటే బొప్పాయిలో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి బొప్పాయి అండ్ మునగ ఇట్లా పార్ట్ చేసుకోండి. ఇలా మీరు అసలు ఏమేమి తింటారో వాటిని ఇంకొంచెం ఎక్కువ మొక్కలు వేసుకోండి. అంటే ఒక్కొక్క రకానికి ఒక 5 నుంచి 10 మొక్కలు, అంటే ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 సరిపోవాలి అని అంటే. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోగలగాలన్నమాట. అండ్ ఇనీషియల్గా ఎప్పుడు కూడా కొంచెం జీరో బడ్జెట్తోనే స్టార్ట్ చేసుకోండి. మీరు ఎంతవరకు చేయగలరు, ఎంత మీకు కెపాసిటీ ఉంటుంది, ఎంత ఎఫర్ట్ చేయగలరు, దాన్ని పెట్టుకుని అయితే గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో గార్డెన్ ఎప్పుడు కూడా మనకు జూన్ జూలై కొత్త వాళ్ళు అయితే అప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది సమ్మర్ మనకి, కాబట్టి సమ్మర్ ఎవరు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేయరు మ్యాక్సిమం. సమ్మర్లో కొన్ని టిప్స్ అయితే ఉంటాయి, అవి తీసుకోగలిగితే సమ్మర్లో కూడా కొన్ని బ్లూమింగ్స్ వస్తాయి. ఈవెన్ కూరగాయలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో సమ్మర్ టిప్స్లో మెయిన్ అసలు
మొక్కలు ఇప్పుడు ఏమవుతుందంటే వింటర్లో రైనీ సీజన్లో మొక్కలు బాగుంటాయి, బట్ సమ్మర్లో వాడిపోతూ ఉంటాయి. దానికి సంబంధించిన టిప్ కూడా నేను చెప్తాను. సో ఈరోజు యాజ్ యూజువల్ సమ్మర్ గార్డెన్స్ కొంచెం టిపికల్గానే ఉంటాయి, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. సో కూరగాయలు ఎట్లయినా తగ్గుతాయి సమ్మర్లో. ఫ్రూట్ ప్లాంట్స్ కొంచెం సమ్మర్ ఫ్రూటింగ్ ఉంటాయి, అవి బాగానే ఉంటాయి. సో ఈరోజు ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మళ్ళీ మా వీడియో చూపించిన కదా ట్రై చేస్తాను. సో యాజ్ యూజువల్ ఇక్కడంతా కూడా షేడ్ నెట్ ఉంటుంది, ఇక్కడ పందిరి కాబట్టి నార్మల్గా చామంతులు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు క్రోటాన్స్ అవన్నీ వేసామన్నమాట. అండ్ సమ్మర్ బ్లూమింగ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి బోగన్ విలియాస్ ఇప్పుడు ఎక్కువ ఉంటాయి. కలర్స్ నా దగ్గర ఒక 5 కలర్స్ దాకా ఉన్నాయి బోగన్ విలియాస్. ప్రజెంట్ ఒక 2 బ్లూమింగ్లో ఉన్నాయి. సమ్మర్లో కూడా మనకి ఫ్లవరింగ్ ఉంటుంది. మనకి వింకాస్ కానీ, కాస్మోస్ కానీ, బోగన్ విలియాస్ కానీ, అండ్ గన్నేరు అండ్ బిళ్ళగన్నేరు ఇవన్నీ కూడా సమ్మర్లో మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ టికోమా ఫ్లవర్స్ కూడా సమ్మర్లో బాగా వస్తాయి కాబట్టి సమ్మర్లో కూడా మీరు బ్లూమింగ్స్ అనేవి ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ లిల్లీస్ అండ్ ఎవరైతే అక్వాటిక్ ప్లాంట్స్ పెంచుతున్నారో వింటర్లో డార్మెన్సీకి వెళ్ళిపోయినవన్నీ కూడా సమ్మర్లో ఇప్పుడిప్పుడే మళ్ళీ రికవర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ టైంలో మీరు రీప్లాంట్ చేసుకుని అంటే చేసుకొని జస్ట్ లైట్గా ఎన్పీకే ఒకటి ఇచ్చుకున్నారు అని అంటే, లేకపోతే సీవీడ్ గ్రాన్యూల్స్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు, బాగానే వస్తాయి. వాటర్ లిల్లీస్ లోటస్ల వరకు. లోటస్లో అయితే రీప్లాంటేషన్ కంపల్సరీ చేసుకోవాలండి, ఎందుకంటే ట్యూబర్స్ అనేవి ఎక్కువైపోతే ఇంకా బ్లూమింగ్స్ రావు. వాటర్ లిల్లీకి అంత అవసరం ఉండదు. సో కొన్ని ట్యూబర్స్ తీసేసి మళ్ళీ వేసుకుంటే బాగుంటుంది. అండ్ స్పెషల్గా ఇక్కడ వచ్చి చూసుకుంటే గిన్నెమాలతో యాక్చువల్లీ వింటర్ బ్లూమింగ్, బట్ కంటిన్యూ అవుతుంది, సమ్మర్కి కూడా కంటిన్యూ అవుతుంది. ఈవినింగ్ టైం బ్లూమింగ్స్ బాగా వస్తాయి, అంటే స్మెల్ బాగుంటుంది. దీంట్లోనే అప్పుడప్పుడు మీరు సజ్జలు కానీ, కొర్రలు కానీ, జొన్నలు కానీ మీరు కంపానియన్ ప్లాంట్ లాగా వేసుకోవచ్చు. ఇలా కంకులు వస్తాయి. వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అండి, యాక్చువల్గా మనకు పెస్ట్ కంట్రోల్ మెథడ్స్ అని ఉంటాయి. ఆ పెస్ట్ కంట్రోల్లో ఎంత ఆర్గానిక్ అయినా మనం రిపీటెడ్గా ఇస్తూ ఉంటే మొక్కలు బయోస్ట్రెస్కి గురవుతూ ఉంటాయి. అందుకని మనకి పక్షులు కూడా బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ అన్నమాట. కాబట్టి ఆ పక్షుల్ని కూడా మన గార్డెన్లో ఒక భాగం చేసుకోగలిగితే అవే పెస్ట్ కంట్రోల్ అవే చేసేస్తాయి. సో మనకి కొంచెం పని తగ్గుతుంది. సో పక్షులే అట్రాక్ట్ అవ్వడానికి ఆర్టిఫిషియల్ నెట్స్ కానీ, లేదంటే ఇలా జొన్నలు, కొర్రలు, సజ్జలు కనుక వేసుకోగలిగితే అవి మిల్లెట్స్ కాబట్టి నైట్రోజన్ ఫిక్సేషన్కి బాగుంటాయి. మనకి కంపానియన్ ప్లాంట్ లాగా ఉంటుంది, వాటికి కూడా ఫుడ్ దొరుకుతూ ఉంటుంది. అవేమి పెద్ద బలాన్ని అయితే ఏం తీసుకోవు. సో దానివల్ల పక్షులు అట్రాక్ట్ అవుతాయి, వస్తాయి అన్నమాట. సో సమ్మర్ ఫ్రూటింగ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా ఇది వాటర్ యాపిల్ అండి, వైట్ లాంగ్ వెరైటీ. మీకు ఏంటంటే బంచెస్ లాగా కాస్తాయి. ఎవరైనా వాటర్ యాపిల్ ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ వైట్ లాంగ్ వెరైటీ ట్రై చేయండి. ఇది ఆల్మోస్ట్ జనవరిలో పూత స్టార్ట్ అవుతుంది. జనవరిలో స్టార్ట్ అయ్యి స్పెషల్గా ఈ ప్లాంట్ నాకు నవంబర్ వరకు కాస్తూనే ఉంటుంది. అంటే ఈల్డింగ్ తగ్గొచ్చు, బట్ ఫ్రూట్స్ మాత్రం నవంబర్ వరకు ఉంటాయి నాకు. మళ్ళీ డిసెంబర్ ఒక్కటే రెస్టింగ్ పీరియడ్. సో పళ్ళ మొక్కలకి ఏం లేదండి, నీకు బాగా వచ్చాయి, బంచెస్ లాగా వస్తాయి. టేస్ట్ కూడా స్వీట్ ఉంటుంది. హెల్తీగా ఉన్నాయి. గ్రో బ్యాగ్లోనే నేను ఎందుకు అన్నీ కూడా ఫ్రూట్ ప్లాంట్స్కి 24x24 ఇంచ్ గ్రో బ్యాగ్స్ తీసుకుంటాను. దానివల్ల ఏమవుతుందంటే రూటింగ్ సిస్టమ్ బాగా స్ప్రెడ్ అవుతుంది, మొక్క కూడా హెల్తీగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో పళ్ళ మొక్కలకి ఎప్పుడు కూడా మనకు ఎవరికైనా పూత అది రావట్లేదు, ఇబ్బంది పడుతున్నారు, వాటర్ ఏ పళ్ళ మొక్క అయినా మనకు పూత అనేది బాగా రావాలి ఏ మొక్కకైనా అంటే జింక్, మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. ఆ వచ్చిన పూత పాలినేషన్ జరిగి పిందెలాగా నిలబడాలి అంటే మనకు బోరాను, నైట్రోజన్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చిన పిందెలు కాయలుగా నిలబడి సైజ్ పెరగాలి, మంచి టేస్ట్ రావాలంటే పొటాషియం చాలా ఇంపార్టెంట్. సో పూతకేమో జింక్, మెగ్నీషియము, అండ్ పిందె నిలబడటానికి వచ్చేసి నైట్రోజన్, బోరాను, అండ్ కాయలు పెద్ద సైజు రావడానికి మనకి పొటాషియం. ఇవన్నీ కూడా మనకు మ్యాక్రోన్యూట్రియన్స్ అంటారనమాట. అవి కనుక మనకు రైట్ టైంలో అందించగలిగితే చాలా బాగుంటుంది. మనకు జింక్ ఇది అని అంటే మనకు మునగాకులో జింక్ ఉంటుంది, అండ్ చింతాకులో కూడా జింక్ బాగుంటుంది. సో లీఫ్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ మనం చేసుకోవచ్చు. మనకి మెగ్నీషియం అంటే ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది. ఎప్సమ్ సాల్ట్ యూస్ చేయని వాళ్ళు మనకు కాబూలీ చెనా కానీ, బీట్రూట్ వాటర్లా కానీ దాంట్లో కూడా మనకి మెగ్నీషియం బాగానే ఉంటుంది. నేను నైట్రోజన్, బోరాన్ అంటే బోరాన్ వచ్చేసి మనకి కొబ్బరి నీళ్ళు, కొబ్బరి చెక్క, కొబ్బరిలో మనకి బోరాన్ బాగానే ఉంటుంది. అండ్ పశువుల ఎరువులో కూడా బోరాన్ ఉంటుంది. సో నైట్రోజన్తో పాటు బోరాన్ కూడా పశువుల ఎరువులో ఉంటుంది. సో కొబ్బరి నీళ్ళు కూడా డైల్యూషన్ చేసేసి మొక్కలకి ఇవ్వచ్చు.
అండ్ పొటాషియం అంటే ఇక అందరికీ తెలిసిందే, మనకు బనానాస్లో రిచ్ ఆఫ్ పొటాషియం చాలా బాగుంటుంది. సో ఈ సీక్వెన్స్ కనుక ట్రై చేశారంటే మొక్కలు మీకు ఈల్డింగ్ బాగా వస్తుంది. ఇది పింక్ వాటర్ యాపిల్ అండి. ఇది వచ్చేసి ఇంకొంచెం టైం ఉంది, లాస్ట్ ఇయర్ కాసింది. ఎగ్జాక్ట్గా ఏప్రిల్లో పూత అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇది సమ్మర్ ఒక్కసారే కాస్తుంది. వైట్ వాటర్ యాపిల్ మాత్రం కంటిన్యూగా వస్తుంది ఈల్డింగ్. ఇది మెట్ట తామర అంటారు. ఏంటంటే మన సమ్మర్లో కూడా డ్రై విన్స్ ఎక్కువగా ఉంటాయి, వాటిని కొంచెం ఇది చేసి కొంచెం సమ్మర్ గార్డెన్ కూడా ఎంజాయ్ చేయడానికి కానీ అక్కడక్కడ ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే ఉంటాయి. ఇది లెమన్ గ్రాస్, తప్పకుండా ప్రతి ఒక్కరి గార్డెన్లో ఉండాల్సిన మెడిసినల్ ప్లాంట్ అన్నమాట. ఇది గోరింటాకు, ఇప్పుడే ట్రై చేస్తున్నాం. గోరింటాకు కూడా పెట్టారు. ఇది వచ్చేసి మనకు లక్ష్మణ ఫలం అండి. లక్ష్మణ ఫలం పూత ఇలా ఉంటుంది. మనకు సీతాఫలం, రామఫలం అవి ఒకలాగా ఉంటాయి, బట్ లక్ష్మణ ఫలం పూత మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈ పూత అనేది రాలిపోయిన తర్వాత పిందె ఇలా నిలబడుతుంది. ఇది పిందె. సో ఇది కూడా దాదాపు ఒక నియర్లీ 10 feet ఉంటుంది మొక్క. చాలా హెల్తీగా పెరుగుతుంది. లక్ష్మణ ఫలం కూడా మ్యాక్సిమం మీకు వీలైతే పెంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఆకులు, లక్ష్మణ ఫలం ఆకులు కషాయం చేసుకుంటే క్యాన్సర్ పేషెంట్స్కి చాలా చాలా మంచిది అంటారనమాట. సో ఏంటంటే కాయల కోసమనే కాదు, ఆకులు కషాయం కూడా చాలా మంచిది. అండ్ ఇది వచ్చేసి మనకు మిల్క్ ఫ్రూట్ అండి. మదర్ మిల్క్లో ఉన్నంత న్యూట్రియన్స్ ఉంటాయంటారు. ఇంత హాట్ సమ్మర్లో కూడా షైనింగ్గా ఉంది ఆకు, చూడొచ్చు. అయితే కొంచెం షేడ్ అవసరం దీనికి ప్రజెంట్, అందుకనే నేను పెద్ద మొక్కల మధ్యలో పెట్టాను. ఫ్రూట్ ఏ సైజ్ ఉంటుంది? ఫ్రూట్ మనకి ఆల్మోస్ట్ చిన్న సైజ్ యాపిల్ అంత వస్తుంది. మనకి పెద్ద సైజ్ యాపిల్ వేర్ అంతా ఉంటుందన్నమాట. చాలా మంచిది హెల్త్కి. మదర్ మిల్క్ అంటే మనకి తెలియంది ఏం లేదు. అయితే ఇక్కడ సమ్మర్ టిప్, ఒకటి చిన్న టిప్ అండి. ఏంటంటే సమ్మర్లో మనకు మొక్కలన్నీ వాడిపోయినట్టు అయిపోయి ఆకులు బర్న్ అవుతూ ఉంటాయి. మ్యాక్సిమం మీరు ఇక్కడ చూడొచ్చు, దాదాపు ఏ ఫ్రూట్ ప్లాంట్ ఆకు ఆల్మోస్ట్ బర్న్ అవ్వకుండా షైనింగ్ అలాగే ఉంది. దీంట్లో బాగా గమనించవచ్చు షైనింగ్. ఏంటంటే మొక్కలకి స్పెషల్గా ఇది కూడా మంచి షైనింగ్ ఉంటుంది. బికాజ్ ఏంటంటే ఇవి మామిడి కూడా షైనింగ్గానే ఉన్నాయి, బర్న్ అవ్వాల, ఇక్కడ 1-2 తప్ప. ఏంటంటే మనకు స్పెషల్గా సమ్మర్ మనకు వచ్చేసరికల్లా మల్చింగ్ వేసుకుంటాం, షేడ్ నెట్ వేసుకుంటాము, అండ్ ఈ కొన్ని టిప్స్ ఫార్మాలిటీస్ చేస్తూ ఉంటాం. బట్ ఏంటంటే ప్రతి మొక్కకి, అది పళ్ళ మొక్క అయినా కూరగాయల మొక్కలైనా అండ్ మనకి ఇవి పూల మొక్కలైనా సరే, ప్రతి మొక్కకి ఆకుకి మనకి కంటికి కనపడిన ఒక వ్యాక్స్ లేయర్ అనేది ఉంటుంది. అంటే ఈ వ్యాక్స్ లేయరే మొక్కకి ప్రొటెక్షన్. సో మనకు ఈ వ్యాక్స్ లేయర్ ఏంటంటే మనకు అంత కనిపించదు, ఎండాకాలంలో అసలు కనపడదు. ఎప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే రైనీ సీజన్లో ఒకటి, వింటర్ సీజన్లో ఒకటి ఆకులు మెరుస్తూ ఉంటాయి. మన ఆ మెరుపు ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేస్తాం. ఏంటంటే ఆ మెరుపు అనేది వ్యాక్స్ లేయర్. సో ఆ వ్యాక్స్ లేయర్ అనేది మొక్కల ప్రొటెక్షను. సో ఈ సమ్మర్ ఎండలకి ఏమవుద్దంటే మొక్క స్ట్రెస్ అయిపోయి ఈ వ్యాక్స్ లేయర్ అనేది బ్రేక్ అవుతుంది. ఎప్పుడైతే వ్యాక్స్ లేయర్ బ్రేక్ అవుతుందో, వ్యాక్స్ లేయర్ ఉండడం వల్ల ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంటుంది. దానివల్ల మొక్క హెల్తీగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ వ్యాక్స్ లేయర్ బ్రేక్ అయిపోతుందో ఫోటోసింథసిస్ జరగదు, ఫోటో రెస్పిరేషన్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ అంటేనే మొక్క డి విటమిన్ అండ్ సన్లైట్ తీసుకుని దాని ఆహారం దాన్ని తయారు చేసుకోవడం. ఫోటో రెస్పిరేషన్ అంటే వ్యాక్స్ లేయర్ బ్రేక్ అయిపోయింది, సో సన్ అనేది డైరెక్ట్గా తగులుతుంది మొక్కకి. తగలడం వల్ల ఏమవుద్దంటే ఆ మొక్క ఎవాపరేషన్ స్టార్ట్ అయిపోద్దండి. దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్, ఎంజైమ్స్, న్యూట్రియన్స్ అన్నీ వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోవడం వల్ల అది బర్న్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. బర్న్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఏం చేస్తుందంటే దాన్ని అది సర్వైవ్ చేసుకోవాలి. దాన్ని ఫోటో రెస్పిరేషన్ అంటే ఆస్మోసిస్ అని ప్రాసెస్ అని కూడా అంటారు. దానివల్ల ఏం చేస్తుంటే ఈ మొక్క సపోజ్ ఇది తీసుకున్నా అంటే మొక్క కాండం నుంచి ఫస్ట్ వచ్చే ఆకులు కొన్ని ఉంటాయి, దీనికి లేవు. ఆ ఫస్ట్ వచ్చే ఆకుల నుంచి ఆ చివరి ఆకులు దీని నుంచి ప్రోటీన్స్ తీసుకోవడం మొదలుపెట్టేస్తాయి. సో ఆ ప్రోటీన్స్ తీసుకోవడం మొదలుపెట్టేసరికల్లా కింద నుంచి ఆకులు పండుబారిపోయి రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. దానికి పైన ఆకులు కావాల్సిన ఫుడ్ అంతా కింద నుంచి తీసేసుకుంటూ ఉంటుంది. సో అలా 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 ప్రోటీన్స్ అంతా వెళ్ళిపోయి మొక్క డైబ్యాక్ అయిపోయి చచ్చిపోతూ ఉంటుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే సమ్మర్లో ఆ వ్యాక్స్ లేయర్ పోకుండా కాపాడుకోగలిగితే మొక్క అనేది చాలా బాగుంటుంది.
సో మరి ఆ వ్యాక్స్ లేయర్ పోకుండా ఎలా కాపాడుకోవాలంటే మనకు ఆయిల్ కంటెంట్ ఉన్నది ఏదైనా, అంటే మనకి ఇప్పుడు పంచగవ్య దాంట్లో నెయ్యి వాడతాం. ఆ నెయ్యి కూడా మనకు పంచగవ్య స్ప్రే చేసిన ఆకుల మీద ఒక సిల్కీ లేయర్ లాగా వస్తుంది. సో అది ప్రొటెక్షన్ మొక్కకి. అండ్ మనకి బనానా ఫర్మెంటెడ్ జ్యూసెస్ కానీ ఎనీ ఫర్మెంటెడ్ జ్యూసెస్లో కూడా బెల్లం వాడతాం. అది కూడా ఒక జిగురులాగా ఉంటుంది కాబట్టి ప్రొటెక్షన్ మొక్కకి. అండ్ లేదు అని అంటే మనకి ఆయిల్ ఎగ్ ఎమల్షన్ ఆయిల్స్ సమ్మర్లో ఎక్కువ వాడుతుండే, ఫిష్ అమైనో యాసిడ్ వాడతాం. ఎగ్ ఎమల్షన్ ఆయిల్ కూడా ఎట్లా అంటే ఒక 2 ఎగ్స్ తీసుకొని అందులో ఒక 3 రకాల ఆయిల్స్ లేదా 5 రకాల ఆయిల్స్ మీ ఇష్టం, లేదా ఒక్క రకమైన ఆయిల్ అయినా సరే, అది ఆముదం కావచ్చు, వేప నూనె కావచ్చు. వేప నూనె కొంచెం తీసుకోండి, ఎనీ వెజిటబుల్ ఆయిల్ తీసుకొని ఒక కొంచెం ఒక 5 ml 10 ml నుంచి 30 ml తీసుకున్న పర్లేదు, మీ మొక్కల సైజుని బట్టి తీసుకొని కనుక మీరు ఎగ్స్ని ఈ 4-5 రకాల ఆయిల్స్ని కలిపి మిక్సీ పెట్టేసి కొంచెం వాటర్ పోసేసి మిక్సీకి పట్టేస్తే మంచి మిల్క్ లాగా తయారవుతుంది. అది 200 లీటర్స్ డ్రమ్లో కలుపుకొని మీరు మొక్కలు స్ప్రే చేయొచ్చు. సో అలా అసలు ఇవేమీ లేవంటే ఉత్తి బెల్లాన్ని అయినా సరే నీళ్ళల్లో కరగబెట్టేసి అదైనా స్ప్రే చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మొక్కలకి వ్యాక్స్ లేయర్ పోదు, మొక్క ఎండాకాలంలో కూడా ఫోటోసింథసిస్ బాగా జరిగి మొక్క స్ట్రెస్కి గురవ్వదు. సో బాగా పెరుగుతుంది అనమాట. అదొక్క చిన్న టిప్పు. ఇలా వారానికి మీకు వీలైతే ఒక్కసారి అయితే వీలుంటే 2 సార్లు అయినా మీరు స్ప్రే చేసుకోవచ్చు. అండ్ సమ్మర్లో కూడా నార్మల్ వాటర్ కూడా అప్పుడప్పుడు మీరు కనుక స్ప్రే చేస్తూ ఉంటే మొక్కకి ఏంటంటే, ఎప్పుడైనా చూడండి మొక్క ఇప్పుడు ఎంత ఎండలో అయినా సరే ఒక మొక్క కనిపించిందండి పెద్దగా, దాని కిందెళ్ళి నిలబడగానే మనకి చల్లగా ఉంటుంది. ఏంటంటే మొక్క తీసుకున్న వాటర్ని ఆకుల ద్వారా బయటకు పంపిస్తూ ఉంటుంది. దానివల్ల దాన్నే ఆస్మోసిస్ ప్రాసెస్ అని కూడా అంటారు అనమాట. అందుకని ఎంత ఎండలో తిరిగి వచ్చిన మొక్క కింద నిలబెడితే అది చల్లగా ఉంటుంది, అది ప్రాసెస్. అందుకనే వారంలో ఒకసారి ఏదైనా ఆయిల్ కలిపిన ద్రావణం స్ప్రే చేయండి, ఒకసారి నార్మల్ వాటర్ స్ప్రే చేయండి. చేస్తే ఎట్లంటే మొక్కలు అనేది ఎండాకాలంలో కూడా చాలా ప్రొడక్టివ్గా హెల్తీగా ఉంటాయి. అండ్ ఇది సపోటా అండి, ఇది 365 days సపోటా. మీకు ఎప్పుడు కూడా ఆకుల పూత పిందె లేకుండా ఎప్పుడూ ఉండదు. అండ్ నేనైతే ముందే కోసి పండబెట్టేయడం లాంటిది ఏం చేయను. చెట్టు మీదనే ఎలాగో మన చెట్టే, మా కోతుల ప్రాబ్లం కూడా తక్కువ అసలు ఉండదు కాబట్టి చెట్టు మీదే లైట్గా కొంచెం మెత్తబడుతుంది అనుకున్నప్పుడు కోస్తాం. ఎప్పుడైనా ఈ మొక్క దీని మీద ఇట్లా గరుకుతనం పోయి, ఈ గరుగ్గా ఉంటుంది మామూలు సపోటాని మనం పట్టుకుంటే, ఆ గరుకు పోయి స్మూత్నెస్ వస్తుంది. స్మూత్ వచ్చింది పైన అంటే అది పండడానికి రెడీగా ఉంది అన్నట్టు. ఎవరైనా మాగబెట్టుకోవాలనుకున్నా ఆ టైంలో తీసేసి మాగబెట్టేసుకోవచ్చు. అండ్ వీటి కింద కూడా ఇవి సక్లెన్స్ అండి, ఇది కృష్ణ తులసి, ఇవి సక్లెన్స్. వీటి ప్రొడక్షన్లో ఇవి బాగానే ఉంటాయి. ఇది కృష్ణ తులసి, ఇవి సక్లెన్స్. ఇది లిథాప్స్ అంటారు, మంచి ఫ్లవరింగ్ వస్తుంది వీటికి, ఫ్లవరింగ్ వస్తుంది. ఇవి కూడా సక్లెన్స్కి మనకు పెద్ద పెద్ద పాట్స్ ఏం అవసరం ఉండదు. ఈ సమ్మర్లో కొంచెం షేడ్లో పెట్టుకోగలిగితే బెటర్. అండ్ ఇది కూడా మనకి వచ్చేసి పునాస మ్యాంగో అండి. ఇది ఇయర్లీ థ్రైస్ కాస్తుంది. అండ్ దీంట్లోనే టమాటా, ఈ ఇయర్ టమాటో ఇంటెన్షనల్గా ఏమి ర్యాండమ్గా వచ్చి మాకు దాదాపు 20 కేజీల దాకా వచ్చాయి టమాటోస్ ఈసారి. సైజ్ కూడా చాలా బాగుంటాయి, ఆల్మోస్ట్ 20 కేజీస్ దాకా వచ్చాయి ఈసారి. అన్నీ కూడా మన సాయిల్ని రీయూజ్ చేస్తుంటాం కాబట్టి దాంట్లో వచ్చినవే. ఇది వచ్చేసి మనకు రాంబుటాన్ ప్లాంట్ అండి, ఇది కడియం నుంచి ప్రసాద్ గారు అంటున్నా అని తెచ్చిచ్చారు. లిచీ ఫ్యామిలీ చెందింది. మనకి ఇది కూడా చిలక ముక్క పూలు అండి, గోరింటి పూలు అని కూడా అంటారు, బాల్సమ్ అంటారు. ఇది వచ్చేసి ఇంగో ప్లాంట్. ఇది మనకంటే దీనికి కూడా ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఈ కొత్త లీఫ్ వస్తున్నప్పుడు దాని నుంచి ఒక డ్రాప్ లాగా ఒకటి వస్తుంది అనమాట, లిక్విడ్ లాగా. అది గట్టిగా ఉంటుంది, అది తీసి మనం వాడుకోవచ్చు. చేశారా తమ్ముడు? చేసామండి, వచ్చింది. చిన్న చెట్టు కూడా ఎక్కువ రాలేదు, బట్ అది ఇంగో అని కూడా తెలియదు. అది పట్టుకొని చూసి స్మెల్ చేసిన తర్వాత తెలిసింది. ఇది సింహాచలం సంపెంగ. ఫ్లవరింగ్ వచ్చింది? లేదు, కొత్త మొక్క. వీటిలో కలర్స్ ఉంటాయి? కలర్స్ ఉంటాయి. ఇది ఏం కలర్? ఇది వచ్చేసి వైట్, ఎల్లో ఉంటుంది, లైట్ షేడ్ ఉంటుంది. ఇది వైట్ కలరు.
ఇంకా గుడ్డు సంపెంగని కూడా ఉంటాయి. మనకి ఇది వచ్చేసి ఆల్ సీజన్ మ్యాంగో, 12 months కాస్తుంది ఈ మ్యాంగో. ఓకే, రీసెంట్గా కూడా హార్వెస్ట్ చేసాము. ఇక్కడ కూడా చూడొచ్చు, మనకు న్యూట్రియంట్ డెఫిషియన్సీ లేనప్పుడు ఇలా అన్ని పిందెలు కూడా నిలబడే ఛాన్స్ ఉంటుందన్నమాట. భలే వచ్చింది, చాలా ద్రాక్ష గుత్తులు బాగా కాస్తుంది. అందుకే మనకు మైక్రో మ్యాక్రో న్యూట్రియన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. మనకి ఇది కూడా వైజయంతి మాల. నేను మ్యాక్సిమం అందరు కోసి ఇచ్చేస్తూ ఉంటాను. ఈ సమ్మర్లో పోతుంది, మళ్ళీ కింద నుంచి ఫ్రెష్గా వస్తాయి. ఇది పూస తయారైన తర్వాత ఇలా ప్యూర్ వైట్, ఇంకా వైట్ అవుతుంది. ఇదే బ్లాక్లో ఉన్నప్పుడు కూడా, బ్లాక్లో ఉన్నప్పుడు ఏమంటే నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇంట్లో, కొంచెం నెగిటివిటీ రాకూడదు అనుకున్నప్పుడు బ్లాక్ పూసల్ని వేసుకోవచ్చు. మంచి జరగడానికి, ఎప్పుడు బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకున్నప్పుడు ఈ వైట్ పూసలు వేసుకోవచ్చు. 108 పూసలు చేసుకోవాలి. నేను మళ్ళీ ప్రాపగేట్ చేస్తూనే ఉంటాను, బట్ సమ్మర్లో పోతుంది. కింద నుండి మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి. కింద బల్బ్స్ ఏమైనా ఉంటాయి? లేదు, కింద జొన్న చెట్టుకి ఎలా కింద పిలకలు వస్తాయో అలా వస్తుంటాయి. అండ్ ఇది కూడా మిరకిల్ ఫ్రూట్. ఇది చిన్న మొక్కే, ఇది ఎంత పిందెలు, ఎంత చాలా జానడి కూడా లేదు, ఉండదు. వస్తున్నాయి. ఇది ఫీమేల్ ఫ్లవర్స్ అన్నమాట. వెనక పిందె, ముందు ఫ్లవర్. మామూలు మేల్ ఫ్లవర్ అయితే ఇలా ఉంటుంది, కింద పిందె ఏమి ఉండదు, జస్ట్ పూత అట్లా వచ్చేసి. ఫీమేల్కి ఏమో కింద ఇట్లా కాయది. చాలా చిన్న 2 కొమ్మలు ఉన్నాయి దీనికి. ఫ్రూటింగ్ వస్తుంది. దీనికి ప్రొటెక్షన్గా నేను ఇట్లా బెండ వేసాను, ఇట్లా హార్వెస్ట్ చేస్తూ వచ్చాము. ఇది స్టార్ బెండ చూస్తే తెలుస్తుంది. దాని ప్రొడక్షన్లో ఇది పెరుగుతుంది. ఏంటంటే కంపానియన్ ప్లాంట్స్, మనకి ప్రతిదీ షేడ్ నెట్ వేయాల్సిన పని లేదు. మనకి ఇక్కడ కూడా ఇది కిస్మిస్ సీడ్లెస్ ద్రాక్ష, గ్రీన్ సీడ్లెస్ అనమాట. గ్రీన్ సీడ్లెస్. ఇది వచ్చేసి మనకి నార్మల్ దేశీ వెరైటీ పొమగ్రానైట్. ఇది సీడ్తో వచ్చింది, చాలాసార్లు కాస్తుంది. మంచి రెడ్ కలర్లో బాగా వస్తుంది. ఇది కూడా స్టార్ బెండే. నాకు బెండ అండ్ మిరప, టమాటో వేయాల్సిన పని లేదు, అవే వచ్చేస్తాయి. ఇది అన్న వెరైటీ యాపిల్. ఇట్లా ఉంటుంది ఆకు. అది కొంచెం అంత పెద్దగా ఉండదు, కొంచెం రౌండ్ షేప్లో ఉన్నట్టు ఉంటుంది. HRMN 99 చాలా పొడవు ఉంటుంది ఆకు. 2 ఉన్నాయి. ఇది నార్మల్ మల్బరీ. ఇది వచ్చేసి మనకు సూర్యనామ చెర్రీస్. ఇదిగోండి, ఇది ఫస్ట్ టైం కాపురాడు. ఇది పండుతుంది, రెడ్ కలర్ పండుతుంది. మంచి సి విటమిన్ అన్నమాట. పూర్తి ప్యూర్ రెడ్ వస్తుంది. ఇంకా అటువైపు కూడా కాస్తాయి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉంది. ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది, కలర్ రావడం స్టార్ట్ అయింది ఇప్పుడే. కనిపిస్తుంది, లైట్గా వస్తుంది. మళ్ళీ పూత అనేది వస్తూనే ఉంది. ఈ చిన్నది పూతే, మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది. మనకి ఇది వచ్చేసి రెడ్ సపోటా. ఇది ఇప్పుడు రావాలి ఫ్లవరింగ్. ఇది రెడ్ సపోటా చాలా పెద్దగా ఉంటుంది. ఆ సపోటానే క్రికెట్ బాల్ సపోటా అంటే అదే పెద్దగా ఉంది. అది దానికన్నా ఇది చాలా పెద్దది, చాలా పెద్దది. లోపల పల్పు కూడా రెడ్ ఉంటుంది. ఇది మనకి ఉసిరి, తినే ఉసిరి, పప్పు ఉసిరి అంటాం కదా. ఎన్ని హార్వెస్ట్ చేసామో ఇవి సైజు ఇంకా పెరుగుతాయి, చాలా పెద్ద అవుతాయి. నేలలో ఉన్నప్పుడు గుత్తులు బాగా వచ్చేవి. నేనైతే ఒకటి హార్వెస్ట్ చేస్తున్నాను. చేయండి, కోసుకోండి, పర్లేదు. చాలా భలే ఉన్నాయి. జస్ట్ 100 రూపీస్ టబ్బులోనే ఉంది. గుత్తులు ఎంత 100 రూపీస్ టబ్బులోనే ఇన్ని కాయలు వస్తున్నాయంటే గ్రేట్. ఇదిగోండి, ఇది కోకో. ఇది కూడా షైనింగ్ గా ఉంటాయి చూడండి. చాక్లెట్స్ లో వాడతారు, డార్క్ చాక్లెట్స్ అట్లా వాడతారు. డార్క్ చాక్లెట్స్ ఏంటంటే మనకి షేడ్ నెట్, ఫ్రూట్ ప్లాంట్స్ వైపు షేడ్ నెట్ వేయను నేను. వేయకుండా ఇలా గుబురుగా ఉంటే దీని మధ్యలో పెట్టేస్తా. సో ఎండాకాలం ప్రొటెక్షన్, కొంచెం షేడ్ లో ఉండాలి కాబట్టి ఉండాలి. ఇది లలిత్ గోవా. లోపల రెడ్, లోపల పింక్ ఉంటుంది, చాలా స్వీట్ ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి బార్బడోస్ చెర్రీస్. ఇదిగోండి పూత.
సి విటమిన్ ఎక్కువ. సి విటమిన్ మనకు ఒక క్యాప్సూల్ సి విటమిన్ క్యాప్సూల్ కొని వేసుకుంటే 1000 mgదే మనం కొని వేసుకోవచ్చు. కానీ ఈ బార్బడోస్ చెర్రీస్లో ఒక్క ఫ్రూట్లోనే 1680 mg సి విటమిన్ ఉంటుంది ఒకటే ఫ్రూట్లో. అందుకని ప్రతి ఒక్కరూ మీకు వీలైతే బార్బడోస్ చెర్రీస్ ఇంట్లో వేసుకోవడానికి ట్రై చేయండి. పెద్ద పెద్ద పాట్స్ ఏం అవసరం ఉండదు, చెట్టు అంతా పూస్తుంది మంచిగా. చాలా ఫ్లవరింగ్ వచ్చింది. అంతకుముందు ఫ్రూటింగ్ తీసుకున్నా చాలాసార్లు కాస్తుంది. టమాటాస్ మాత్రం ఈ సంవత్సరం బాగా. ఇది కూడా జంబో నేరేడు, ఈ మధ్య కొత్తగా ఇచ్చారు ఒకళ్ళు, వేసాను. చాలా పెద్దది వస్తుందట. ఓకే. అండ్ ఇది కూడా టెంపుల్ ట్రీస్ అంటారు కదా మనకి. 5 కలర్స్ ఏమో ఉన్నాయి. ఇవి దేవదారు ఫ్లవర్స్ అని కూడా అంటారు. ఇటు దేవగన్నేరు ఎట్లా అంటారు, టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి. దేవగన్నేరు వైట్ పొడవుగా ఉంది, అక్కడ ఉంది. అండ్ ఇది కూడా దబ్బ చెట్టు, బాగా ఫ్లవరింగ్ వచ్చింది. 2 years అయింది రాలేదు. నేను కట్ చేశాను, టిప్స్ అంతా కట్ చేసిన తర్వాత మంచి ఫ్లవరింగ్ వచ్చేసింది అనమాట. ఇదేమో నాగ్పూర్ సంత్ర కమల. ఇది కమల ఫస్ట్ టైం, ఇది మాత్రం ఫస్ట్ టైం. కమలాలు కాస్తాను ఎప్పుడు చూడలా. షేప్ తెలుస్తుంది, పిందిగా ఉన్నప్పుడే కమలా షేప్ బాగా తెలుస్తుంది మనకి. ఇదేమో బత్తాయి, ఇది పైన తొక్కు చాలా పల్చగా ఉంటుంది, జ్యూస్ బాగుంటుంది. కాస్తుంది, ఇది కూడా బాగానే కాస్తుంది. ఇది తెల్ల గోంగూర, ఇది ఎర్ర గోంగూర. ఈ సమ్మర్లో ఇంకా ఈ ఆకుకూరలు బాగానే వస్తాయి. ఇదేమో జస్ట్ చిగురు కోసం వేసుకున్న చింత. మనకి ఇవన్నీ స్వీట్ లైన్స్. స్వీట్ లైమ్స్ ఎవరికైనా ఈజీగా పెంచుకోగలిగింది ఏదన్నా ఉంది అంటే స్వీట్ లైమే. ఇదండి సైజ్ కూడా బాగా వచ్చింది, బాగా వస్తాయి, చాలా బాగా వచ్చింది. మనం టబ్బు బట్టి అంతే, మనం ఎంత కంటైనర్ ఇస్తే అంత. ఇది పింక్ శంకు పువ్వు. ఇంకా ఇక్కడ మళ్ళీ ఈ పిందెలు ఉన్నాయి, ఇక్కడ తయారైన ఫ్రూట్స్ ఉన్నాయి, మళ్ళీ పూత వస్తుంది. ఎప్పటికే ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, ఆల్ సీజన్ ఎప్పుడు కాస్తుంది, వస్తూనే ఉన్నాయి, అసలుకి విరామం లేకుండా. మిర్చి ఉంది, మిర్చి బాగా వచ్చినాయి. బయట కొన్ని పెద్దగా అవసరం లేకుండా. ఒక థియరీ ప్రకారం ఒక్క మిర్చి పండించడానికి 18 రకాల పెస్టిసైడ్స్ వాడుతున్నారట. ఒక్క మిర్చికి హై స్టాండర్డ్లో వాడే పెస్టిసైడ్స్ అనమాట, బాగా వాడతారు. సో ఇది కింద వచ్చేసి వైట్ డ్రాగన్ ఫ్రూట్, ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్. ఈ పైన ఉన్నదేమో ఎల్లో డ్రాగన్ ఫ్రూట్. ఆ బర్డ్స్ అది ఆర్టిఫిషియల్ నెస్ట్ పెట్టాను, అవి ఒక 4-5 times పెట్టేసుకున్న తర్వాత బేబీస్, తర్వాత చీల్చేసాయి, మళ్ళీ కొత్తది తెచ్చి పెట్టాలి. నెక్స్ట్ ఇది మనకి యాపిల్ వేర్ రెడ్. ఇది ఫ్రూటింగ్ వచ్చిందండి, దాదాపు 3 years నుండి కాస్తుంది. ఇది గ్రీన్, ఇది గ్రీన్. ఇది వచ్చేసి మనకి సీడ్లెస్ నేరేడు. లాస్ట్ ఇయర్ కాస్తుంది, తక్కువ కాస్తుంది. అప్పటికి జస్ట్ 1 year ప్లాంట్, ఇప్పుడు 2 years ప్లాంట్. ఇప్పుడు రావాలి. ఇది సీడ్తో వచ్చిన నేరేడు, సీడ్ వేశారు, బాగానే పెరిగింది. ఇక్కడ వింకాస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు కలర్ ఏమన్నా టెంప్టింగ్గా ఉన్నాయి, అసలుకి ఎంత బాగున్నాయో చూస్తుంటే. కాయలు వస్తాయి, సీడ్స్ వచ్చేస్తాయి. చాలా బాగుంది కలర్ అయితే. నేను ఇదే చూస్తున్నా, ఫస్ట్ టైం చూడటం ఈ కలర్ వింకాస్లో. ఇది కూడా పపాయ. ఎవరైనా నేను ఫెయిల్ అయిన మొక్క ఏదన్నా ఉంది అంటే అది పపాయ అని. మ్యాక్సిమం అన్నిట్లో పాస్ అవుతుంటాను, పపాయ మాత్రం ఫెయిల్ అవుతున్నా. అందుకని ఈసారి ఏం చేస్తానంటే ఇది తైవాన్ గోల్డెన్ పపాయ అనమాట. మనకి అరటిపండు లాగా ఎల్లో కలర్లో పొడవుగా వస్తుంది. సో ఇది తెప్పించాను, బట్ ఈసారి అయితే బాగా పెరుగుతుంది. చెప్పిన దాని ప్రకారం ఒక 6 monthsలో ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అంటారు. తొందరగానే వస్తాయి, తొందరగా వస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా అంజీర్ అంటే చాలా పెద్దగా ఉంది, అటువైపు కూడా వెళ్ళి కాస్తుంది, పెద్ద సైజు వస్తాయి కాయలు. ఇంకా అటువైపు కూడా వెళ్ళిపోయింది, ఇది కూడా దానికి కూడా ఉన్నాయి పిందెలు బాగానే. కొత్త కొమ్మలు వస్తున్నాయి, వీటికి కూడా ఉంటాయి, కొత్త కొమ్మలకి వస్తున్నాయి. ఈ కింద వచ్చిన వాటికి కూడా వచ్చేస్తుంది. కింద కూడా ఉన్నాయి, చాలా పెద్దదైంది అటువైపు వెళ్ళే కొమ్మలు. ఇది వచ్చేసి
మనకి చెరుకు బ్లాక్ చెరుకు నాకు రాంబాబు గారు తెచ్చి ఇచ్చారు. ఇది దీంట్లో కూడా టమాటోస్ వచ్చాయి చూడండి. సమ్మర్ లో మీకు టమాటాలు టమాటాలు ఎక్కువ వస్తుంటాయి. అండ్ ఇది చెరుకు అండి. దీంట్లో దాదాపు 12 feet పెరిగిన తర్వాత తీసేసాము, మళ్ళీ ఇప్పుడే చిన్నగా వస్తుంది. అండ్ ఇది మీరు ఇచ్చిన ములగ, అదే మొగలి మీరు ఫస్ట్ పెట్టి 2 years అవుతుంది. ఏ పోషన్ లేకుండా చక్కగా పెరుగుతుంది. దీనికి అసలు పోషణే అవసరం లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ పిలకలు చాలా పిలకలే, మొత్తం పిలకలు, చాలా పిలకలే. రూట్స్ కూడా చూడండి ఎలా వచ్చాయో. ఇవి సెపరేట్ చేసి ఇవ్వచ్చు అనుకుంటా కదా, మళ్ళీ ఇవ్వచ్చు. ఈ రూట్ ని నారలాగా తీసి ఆకుకూరలు కట్టలు కట్టి అమ్మడానికి దీని సహాయంతో చాలా లావు వస్తాయి మనకి. దగ్గర ఇంత మన ఈ సైజుకి వస్తాయి అన్నమాట. ఈ సైజు లావు వస్తే దాన్ని పెద్దగా పొడవుగా చీరుస్తారు, ఒక నారలాగా దాన్ని వాడతారు. అదే మీ గుర్తు ఎప్పుడు అదంతే. చాలా పెద్దగా అయింది అసలు నేలలో ఉంటే ఇంకా పెద్దది అయ్యేది. నేలలో ఉంటే ఇంకా అయ్యేది. ఇది 6 by 6 feet గ్రో బెడ్ అన్నమాట. నేలకి ఏం తక్కువ కాదు మీరు ఇచ్చిన దీనికి. అంటే ఇందులో అసలు నేనేమి ఇవ్వను, ఇది ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ బెడ్ అన్నట్టే, గ్రో బెడ్. ఎరువులు ఏమి ఇవ్వను. ఈ ఊడ్చిన చెత్త అంతా తెచ్చి దీంట్లో పడేయడమే. బలం ఇంకా వేరే ఏమి ఇవ్వను. బలానికి నేలలో వచ్చినట్టే వచ్చింది. దీంట్లో అదొక్కటి కూడా లేదు. 2 దానిమ్మ మొక్కలు ఉన్నాయి, 2 ములగ మొక్కలు ఉన్నాయి. బట్ ఏ బలం దాందే, దేనికి కావాల్సిందే అది తీసుకుంటుంది. ఇది కరక్కాయ అండి. కరక్కాయ అసలు మనకు వస్తా లేదని ట్రై చేసాం, వస్తుంది బానే. ఇది కూడా దానిమ్మ. ఈ వెరైటీ ఇది మంచి గ్రీన్ వెరైటీ. రేర్ గ్రీన్ చూడడం చాలా పెద్ద సైజ్ రెడ్ కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా కొత్తిమీర మనకి ఇప్పుడు బాగానే వస్తుంది. కొత్తిమీర ఈ మనకి ఈ సీజన్ లో కొంచెం షేడ్ ప్రొవైడ్ చేయగలిగితే బాగానే వస్తుంది. ఇది కూడా మన పాలకూర. దీంట్లో కూడా టమాటోస్ వచ్చేసాయి. టమాటాస్ ఇంకా కిచెన్ వేస్ట్ వాడుతుంటే టమాటాస్ వస్తూనే ఉంటాయి కదా. ఇది పెన్సిల్ క్యాక్టస్. ఇది కూడా మంచి ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్. మనకి ఇది కూడా ములగా మాకు 3 months గ్యాప్ లో దాదాపు 110 ములక్కాయలు వచ్చాయి. ఇక కొమ్మలు కట్ చేసిన మళ్ళీ చిగుళ్ళు స్టార్ట్ అయ్యి ఇది దాదాపు ఒక 2 feet ఉంటుంది మునగ. అండ్ ఏమవుతుందంటే ఈ చెట్టు స్పెషాలిటీ ఆకు ఎక్కువ రాదు, చిగురు వస్తుంది. చిగురుకి వెంటనే పూత పిందెలు వచ్చేస్తాయి. అంటే ఆకులు ఎక్కువ ఈ చెట్టుకి, అందుకే మొద్దుల్లాగా ఉంటాయి, ఆకులు రావు, తక్కువ. ఇది కూడా మొత్తం పుదీనా చట్నీ చేశారు. ఈ చుక్క కూర ఈరోజు అదే చట్నీ ఇంట్లో. ఇది బచ్చల కూర. ఆ కూరలు ఈ టబ్బులు సరిపోతాయి, 6 inches సరిపోద్ది. టబ్బుల్లో చాలా ఈజీగా చక్కగా పెరుగుతాయి, మనకి కావాల్సినంత తీసుకోవచ్చు. ఇది కూడా మల్బరీలో లాంగ్ మల్బరీ అన్నమాట. ఇది ఇది షార్ట్ వెరైటీ ఉంది. ఇది లాంగ్ రెడ్. బాగానే 2 inches వస్తుంది. లేదు చాలా ఒక జానడ్ వస్తుంది. అంత లాంగ్ వస్తుంది. చాలా లాంగ్ వెరైటీ. లీఫ్ కూడా కొంచెం పెద్ద, లీఫ్ కూడా పెద్ద సైజ్ ఉంటుంది చూడండి. నార్మల్ మల్బరీ ఇంత పెద్ద సైజ్ ఉండదు. నార్మల్ మల్బరీ కలిసిపోయి ఉంటుంది. ఇది ఎట్లా అంటే కట్ ఉంది, ఇట్లా కట్ లాగా ఉంది చూడండి. ఇది వచ్చేసి మనకు డ్వార్ఫ్ చక్కెరకేళి. ఇంకొక ఫీట్ పెరుగుతుంది అంతే, ఇంకా గెల వచ్చేస్తుంది. ఇది కూడా మీరు గ్రో బ్యాగ్ ఉంటుంది. కింద టబ్ ఉంటుంది. టబ్ 100 rupees టబ్బు. అడుగు తీసేసారా గ్రో బ్యాగ్? అడుగు తీసేసి గ్రో బ్యాగ్ వేసాను. ఇట్లా లేయర్ లాగా మట్టి యాడ్ చేసుకుంటే వెళ్ళొచ్చు, మనకి ఇంతవరకు కూడా పోయొచ్చు. ఇది కూడా స్వీట్ టామరిన్ అండి, వంటకి పనికిరాదు. అంటే ఆకు పులుపు ఉంది, చిగురు చాలా పులుపు ఉంది, కాయ మాత్రం స్వీట్. ఒక 2-3 కాసింది. ఇది మొదలు కూడా బలంగా ఉంటుంది. పెద్ద కుండీలోనే వేసాము. చిగురు పులిపే, మంచి పులుపు ఉంటుంది, కానీ కాయ చాలా స్వీట్, వంటకి పనికిరాదు, మామూలు తినడానికి. అండ్ ఇది కూడా మనకి సూర్యనామ చెరీస్. ఇవి ఇదేం బనానా సపోటా. కూడా పూత బాగా వస్తుంది మనకి. ఆల్మోస్ట్ చిన్న సైజ్ బనానా అంత పొడవుగా ఉంటుంది. ఇదే ఫస్ట్ టైం పూత రావడం. అంత పొడవుగా లేదు, ఇదే ఫస్ట్ టైం పెట్టారు. అంటే ఒక 7-8 months అవుతుంది. అంతే, 7-8 months ప్లాంట్ ఇంత చక్కగా
పూత వచ్చేసి పూత బాగా వచ్చింది. ప్రతి కొమ్మకి ఉంది ప్రతి కొమ్మకి వస్తుంది. కొమ్మకి పూత వచ్చేసింది. అండ్ ఇది కూడా మనకు స్ట్రాబెరీ గువా. ఇది కూడా చాలాసార్లు కాస్తుంది. ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తే కొత్త చిగుళ్ళు వస్తాయి. ఈ వచ్చిన కొత్త చిగుళ్ళకి పూత వస్తుంది. ఇదిగోండి ఇదంతా చిగుళ్ళే. వీటికి అందుకే ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్. ఏ మొక్కకైనా సరే ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్.